చక్కగా చదువుకున్నాడు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు కూడా వెళ్ళొచ్చాడు. వీసా గడువు ముగియడంతో స్వదేశానికి తిరిగొచ్చాడు. అక్కడ సంపాదించిన జ్ఞానంతో మంచి ఉద్యోగం సాధించి బాగా సంపాదిస్తాడని తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకున్నారు. ఆ యువకుడికి విదేశాల్లో చదువు అబ్బిందో లేదో తెలియదు, కానీ అడ్డమైన అలవాట్లు అలవర్చుకున్నాడు. సొంతూరుకు వచ్చినా వాటిని మానలేకపోయాడు. చెడు వ్యసనాలకు డబ్బులు అవసరమవ్వడంతో ఆ యువకుడు అడ్డదారుడు తొక్కాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కిస్తున్నాడు. గంజాయి, వైట్నర్కే పరిమితమైన బెజవాడ ఇప్పుడు బాగా మారిపోయింది. మత్తులో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలని అరికట్టలేకపోతుంటే ఇప్పుడు ఏకంగా సింథటిక్ డ్రగ్ దందా చాప కింద నీరులా పారుతోంది. స్థానికంగా ఈ మత్తు పదార్థాలు దొరక్కపోయినా ముంబయి, బెంగళూరు నుంచి వివిధ మార్గాల్లో నగరానికి చేరవేస్తున్నారు. అయితే చదువు సంధ్య లేకుండా ఆవారాగా తిరిగే వాళ్లు ఈ దందా సాగిస్తున్నారంటే డబ్బుల కోసం కక్కుర్తిపడ్డారనుకోవచ్చు. కానీ ఇటీవల బాగా చదువుకున్న యువకులు ఈ మత్తు పదార్థాలు రవాణా చేస్తూ పట్టుబడుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకుని వచ్చిన యువకుడు సైతం ఈ దందాలో దిగడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. విజయవాడలో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న సింథటిక్ డ్రగ్స్ దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. విజయవాడ ప్రసాదంపాడుకు చెందిన శ్రవణ్ ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లాడు. అక్కడ చదువుకునే సమయంలోనే స్నేహితుల ద్వారా మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడు. వీసా గడువు ముగిసినా ఉద్యోగం రాకపోవడంతో విజయవాడ తిరిగొచ్చాడు. ఇంటికి వచ్చినా అతను మత్తు పదార్థాలు తీసుకోవడం ఆపలేదు. బెంగళూరులో మత్తు పదార్థాలు ఎక్కువగా దొరుకుతాయని తెలుసుకుని తరచూ అక్కడికి వెళ్లి కొనుగోలు చేసేవాడు. అయితే ప్రతిసారీ డ్రగ్స్ కొనుగోలు చేయడానికి డబ్బులు సరిపోకపోవడంతో వాటిని అక్కడ కొని ఇక్కడ అధిక ధరకు విక్రయించడం మొదలుపెట్టాడు. శ్రవణ్ కారులో బెంగళూరు వెళ్లి మత్తు పదార్థాలు కొనుగోలు చేసి తీసుకొస్తున్నాడని పక్కా సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి పారిపోతున్న శ్రవణ్ను పట్టుకుని 27 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. శ్రవణ్ డ్రగ్స్ వినియోగించడంతో పాటు విక్రయిస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది. అతను ఎవరెవరికి ఈ డ్రగ్స్ అందజేస్తున్నాడు, ఇంకా ఎవరెవరు ఈ దందాలో ఉన్నారనే విషయాలను పోలీసులు విచారిస్తున్నారు. నగరంలో తరచూ ఇలా మత్తు పదార్థాలు దొరుకుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా యువత ఈ చెడు వ్యసనాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మనకి సమాజంలో సాంప్రదాయాలు, విలువలు మారిపోయి వెస్టర్నైజ్డ్ కల్చరు మనకి ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా వచ్చేసింది. ఎప్పుడైతే ఆ ఇన్ఫ్లుయెన్స్కి గురవుతున్నారో మన పిల్లలు కానీ ఫారిన్ వెళ్తూ ఉంటారు, అక్కడ చదువుకుంటూ ఉంటారు, అక్కడ ఉన్న అలవాట్లకు వాళ్ళు అలవాటు పడుతున్నారు. మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, పిల్లలు ఇలాంటి సింథటిక్ డ్రగ్స్కి అలవాటు పడినప్పుడు వాళ్ళు వాడడము, అదే కాకుండా వాడడానికి కొనుక్కోవాల్సిన డబ్బులకి మళ్ళీ వీళ్ళు సేల్ చేయడానికి కూడా తయారవుతున్నారు. చైన్ స్నాచింగ్లు, క్రైమ్ కూడా అలవాటు అవుతూ ఉంటారు. దీన్ని మనం నియంత్రించాలంటే ఒకటి, విద్యా సంస్థల్లో ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కానీ మేనేజ్మెంట్ టు బి వెరీ వెరీ స్ట్రిక్ట్. మనం సడన్గా సర్ప్రైజ్ విజిట్లు చేయడము, ఎక్కడైనా హాస్టల్స్లో కానీ అదర్ ప్లేస్లో కానీ ఇన్స్టిట్యూట్లో ఉంటే గనక వాళ్ళకి వీళ్ళు పంపించేయడం ఒకటే కాకుండా వాళ్ళకి రీహాబిలిటేషన్కి మనం పంపాలి. డీఅడిక్షన్ సెంటర్స్ ఎక్కువ అవ్వాలి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కౌన్సిలింగ్ ఒకటి చాలా ఎక్కువగా ఉండాలి. పోలీసులు ఎంత నిఘా పెట్టినా రాష్ట్రంలో మత్తు పదార్థాల అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నుంచి మే వరకు సుమారు 68 గ్రాముల ఎండీఎంఏను ఈగల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గోవా, బెంగళూరు కేంద్రంగా బెజవాడ, వైజాగ్లకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు, కొరియర్, పార్సిల్ సర్వీసుల్లో అధిక శాతం మత్తు పదార్థాలు రవాణా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.